నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి 90s కిడ్స్ ఫేవరెట్ స్వీట్ నేతి మిఠాయిలు. చిన్నతనంలో షాప్లో కొనుక్కొని తినేవాళ్ళు. అవి మనం హెల్దీగా గోధుమ పిండితో ఎలా చేయాలో ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్నాము. చూడండి, ఇలా జ్యూసీగా యాజ్ ఇట్ ఈస్ షాప్లో మాదిరిగానే వస్తాయి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండి, 2 స్పూన్ల బియ్యం పిండిని తీసుకొని చిటికెడు వంట సోడా వేసుకోండి. చిటికెడు ఫుడ్ కలర్ వేసుకొని పిండిని బాగా కలపండి. అలాగే 1 స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోస్తూ వేళ్ళతో పిండిని మెత్తగా కలపండి. ఇలా మెత్తగా కలిపాక పిండి అనేది చేతికి అతుక్కోకుండా 1 స్పూన్ ఆయిల్ వేసేసి మంచిగా కలిపి పెట్టుకోండి. ఈ పిండిని చిన్న బాల్స్గా చుట్టుకోండి. మరి గులాబ్ జామ్ అంత పెద్ద సైజులో కాకుండా చిన్నగా చుట్టుకోండి. ఇలా పిండినంతా చిన్న బాల్స్గా చుట్టుకున్నాక పాకం రెడీ చేద్దాము. 1 కప్పు షుగర్ వేసుకొని అలాగే 1 కప్పు వాటర్ వేసుకొని చక్కెర కరిగేంత వరకు ఇలా 1 స్పూన్తో కలిపేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు మరిగించండి. మనకి గులాబ్ జామ్ పాకానికి కొంచెం ఎక్కువగాను, తీగ పాకానికి కొంచెం తక్కువగాను వచ్చేలాగా చూడండి. అలా చేసి పెట్టుకున్నాక ఆయిల్ అనేది వేడి చేసి ఇందాక మనం తయారు చేసుకున్న బాల్స్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా పైకి కిందికి అంటూ ఫ్రై చేస్తే మీకు మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసేయండి. పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి. ఇవి వేడిగా వేస్తేనే మీకు పాకాన్ని పీల్చుకుంటాయి. చూడండి, ఇలా పాకాన్ని పట్టించండి. మొత్తం వేశాక ఒక 5 నిమిషాలు మూత పెట్టి తీసాక చూడండి ఫ్రెండ్స్, పాకాన్ని పీల్చుకున్నాయి. ఇప్పుడు వీటిని ఆ గిన్నెలోంచి తీసేసి ఒక ప్లేట్లో విడివిడిగా పరవండి. అతుక్కోకుండా విడివిడిగా ఇలా పరిస్తే మీకు పైన చిక్కగా లేకుండా చూడండి ఆరిపోయి మంచిగా తయారవుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు మైదా అనేది వాడకుండా గోధుమ పిండితో ఇలా హెల్దీగా ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.